చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక భారతరత్న తప్ప మిగతా అవార్డులొచ్చాయి. దాంతో పాటు ఎన్టీ రామారావు గారికి పద్మశ్రీ. ఇవొచ్చాయి. దాంతో పాటు ప్రభుత్వాలతో సఖ్యతగా ఉండటం వల్లే పద్మభూషణ్, పద్మవిభూషణ్ చిరంజీవికొచ్చాయని. బట్ బాలకృష్ణ ఎన్ని రోజుల నుంచి ఆయన సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజా జీవితంలో ఉన్నారు. బాలకృష్ణకి అవార్డు ఇవ్వడానికి రాజకీయం ఏమన్నా ఉందా? దాంతో పాటు సోనూ సూద్ కూడా ఆయన చాలా చేశారు. అలాంటి వాళ్ళకి అవార్డ్ రాకపోవటం అనేది వాళ్ళ అభిమానులు కొంత నిరుత్సాహపడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ముందుగా తెలుగువాడైనటువంటి చిరంజీవి గారికి, అలాగే వెంకయ్యనాయుడు గారికి ఇద్దరికి కూడా పద్మవిభూషణ పురస్కారాలు లభించడం అనేది అభినందిద్దాం. ముందుగా మన తెలుగువారి తరపున. ఇక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే నిస్సందేహంగా మీరు చెప్పిన ప్రశ్నలన్నిటికీ ప్రభుత్వం దగ్గర సమాధానాలు అయితే ఉండవు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు 300 చిత్రాలలో నటించడమే కాకుండా ఆయన దర్శకుడిగా నిర్మాణ సంస్థ ద్వారా, తమ్ముని భాగస్వామి ద్వారా కొన్ని చిత్రాలు, తర్వాత పిల్లలు ఎక్కువ వచ్చిన తర్వాత ఆయన సొంతంగా కొన్ని చిత్రాలు నిర్మించారు, ప్రజాదరణ పొందారు. మరి ఆయనకి పద్మశ్రీతో సరిపెట్టింది ప్రభుత్వం. అంటే భారతరత్న రావాలని ఎప్పటి నుంచో ప్రభుత్వంతో అనుకూలంగా ఉంటేనే పురస్కారాలు కూడా దొరుకుతాయి అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ప్రతిఫలం బట్టి కాదు, ఇక్కడ ప్రతిఫలం బట్టి కాదు. పురస్కారాలు ప్రభుత్వం పెద్దలతోటి, కేంద్ర పెద్దలతోటి సఖ్యతగా ఉంటేనే దొరుకుతాయి అనేది చాలా స్పష్టంగా ఉంటది. అంటే ఇక్కడ అందుకే ముందు ఆయనకు వచ్చినందుకు అభినందిస్తున్నాను. అభినందిస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు బాలకృష్ణ గారి గురించి చెప్పాను. బాలకృష్ణ గారికి ఎందుకు ఇస్తారు వాళ్ళు? బాలకృష్ణ గారికి ఇవ్వరు. రామారావు గారికి ఇవ్వనప్పుడు రామారావు గారి అబ్బాయికి బాలకృష్ణ గారికి ఎందుకు ఇస్తారు చెప్పండి? ఇవ్వరు కదా. వాళ్ళకి కావాలి. కారణాలు ఏంటి సార్? కారణాలు రాజకీయ కారణాలేనా లేకపోతే రాజకీయ కారణాలే, వేరే కారణాలే ఉంటాయి. రాజకీయ కారణాలే. అంటే ఎలక్షన్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ లో, పవన్ కళ్యాణ్ వాళ్ళతో ఉన్నాడు. దాంతో పాటు కాపుల ఓట్లని గ్యాదర్ చేయడానికి దానికోసమే చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చారండి. అంటే అందుకే కుల ప్రస్తావన ఇక్కడ రాకూడదండి. ఇది ఇక్కడ జరుగుతుంది జనంలో జరుగుతుంది. మీకు అందుకే చెబుతున్నాను, కుల ప్రస్తావన ఇక్కడ తీసుకురాకూడదు. కానీ వాళ్ళు కుల రాజకీయాలు చేస్తున్నారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దానివల్ల గతంలో కూడా చిరంజీవి అందరివాడైనా కూడా ఒక కులముద్ర వేసి ఆయనకి అనుకున్న స్థానాలు రాలేదు. దాని తోడు కూడా ఆయన కూడా వైఫల్యం చెందారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. రాజకీయంగా నిస్సందేహంగా వైఫల్యం చెందారు. ఒక కథానాయకుడిగా ఆయన అగ్రస్థానంలో ఉన్నా రాజకీయంగా మాత్రం మంచి అవకాశాలని ఆయన చేజేతున్నారు, పోగొట్టుకున్నారు, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఇప్పుడు మళ్ళీ ఎన్నికల రణక్షేత్రంలో ఆయన ఉంటున్నాడు కాబట్టి, భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా ఆయన ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుని విడగొట్టడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే చూసావా మీ అన్నకి మేము ఇచ్చాము కాబట్టి మా మాటినని చెప్పని వాళ్ళు కూడా ఒక రకంగా ఈ పొత్తుని విడగొట్టడానికి వాళ్ళు ఒక ప్రయత్నం కూడా చేయొచ్చు, అందుట్లో సందేహం కూడా లేదు. కాబట్టి మీరు అన్నట్టు కాపులకి ఇచ్చారని కులపరంగా చూసుకున్న తర్వాత చూసారా మేము ఇది చేసాము అంటే ఎటు తెలుగుదేశాన్ని అభిమానులందరూ కూడా వాళ్ళకి ఓట్లు వేయరని నిర్ణయానికి వచ్చి కాబట్టి వీళ్ళ ఓట్లు తెలుగుదేశానికి పడతాయి అనే, ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రయాణంలో వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తే వాళ్ళ మిత్రుడు, వాళ్ళకి అత్యంత ఆప్తుడు, వాళ్ళ యొక్క దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవటం కోసం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ వాళ్ళు చేస్తారు, అందుట్లో అనుమానం మాత్రం ఎలాంటిది లేదు. అందులో భాగంగానే ఇప్పుడు ఇవన్నీ వెంకయ్యనాయుడు గారు మరి రాష్ట్రపతి కావాల్సిన వ్యక్తికి ఎందుకు రాష్ట్రపతి ఇవ్వలేదు? అంత ప్రేమ ఉండాడు. రాష్ట్రపతి చాలా ఆయన కోరుకున్నారు కూడా. మరి ఇప్పుడు ప్రధానమంత్రి కంటే ముందుగానే కేంద్ర మంత్రి కదా అతను. అవును. మరి అదే పార్టీకి జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా కూడా చేశారు కదా. మోడీ గారు ఎక్కడ ఉన్నారు అంటే ఇది ఇచ్చేసి పద్మవిభూషణ్ ఇచ్చేసి అది ఇస్తే ఆ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇస్తే కాపులందరికి ఇచ్చినట్ట, లేకపోతే వెంకయ్యనాయుడు గారికి ఇస్తే కమ్మారందరికి ఇచ్చినట్ట? అట్లా వాళ్ళు ప్రచారం చేసుకోవడం కోసం వాళ్ళ అవకాశాన్ని అట్లా వినియోగించుకుంటున్నారు, అంతే తప్ప దీంట్లో రాజకీయమే తప్ప ప్రతిభకి పురస్కారం ఇచ్చారంటే ఇప్పుడే వాళ్ళకి ఈ లెక్కన. కర్పూరి ఠాగూర్ గారికి ఇచ్చారండి. కర్పూరి ఠాగూర్ గారు రాజకీయ నాయకుడు, ఇచ్చారు కాదని అంటలేదు. మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్న పేరేనికి గన చిత్రకథానాయకుడు కదా.
మరి రాజకీయాలకు వచ్చి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు కదా. ఆయన అమలు చేసిన పథకాలని కేంద్రం మొత్తం అమలు చేస్తుంది కదా చాలా వరకు. అవును. అంటే ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేసి ఆయన చేసినటువంటి కృషి సామాన్యమైంది కాదు కదా. అవునండి. మరి ఆయనకి ఇంతవరకు ఏమి ఇచ్చారు చెప్పండి, పద్మశ్రీ తప్ప. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరు. ఓకే. ఇప్పుడు రేపు పొద్దున బీహార్లో మళ్ళీ లబ్ధి పొందడం కోసం కర్పూరి ఠాగూర్ గారిని ఈ రోజు ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. ఓకే. భారతరత్న అంబేద్కర్ గారికి ఇచ్చినప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ నందమూరి తారక రామారావు గారు. ఓకే. అంటే ఇక్కడ స్వార్థం, రాజకీయ ప్రయోజనాలు లేనిది కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏది ముందుకు తీసుకెళ్ళదు. ఒకప్పుడు ఏంటంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొంతమందిని ఇలా పురస్కారాలు ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. ఓకే. అలా వచ్చి కొంతమందికి. కానీ ఇప్పుడు మొత్తం కేంద్రమే చూసుకుంటా ఉంది. ఆ కేంద్రం చూసుకునే విధానంలో వాళ్ళ పావులు వాళ్ళు కదుపుతా ఉన్నారు.